మెగాస్టార్ మెగాస్టార్ ఎవరు సాట్ అండి చెప్పండి. చిరంజీవి అంటే చిరంజీవి, జై చిరంజీవి. అంటే కామెడీ ఉంది కానీ స్టోరీ పరంగా లేకుండా నడుస్తుంది. బేసిక్గా అనిల్ రావిపూడి దొరకడు, సైలెంట్గా వస్తాడు, సంక్రాంతి మూవీ హిట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. దొరికిపోయాడు అనిల్ రావిపూడి. దొరుకుతాడు అన్న ప్రతిసారి దొరకడు. లేదు కామెడీలో చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీ డీసెంట్ మూవీ, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బ్యాలెన్స్ చేశాడు, తప్పకుండా చేశాడు, తప్పదు కదా, చేయాల్సి వచ్చింది. ఇట్ అయితేలే అంటే కామెడీ ఉంది కానీ స్టోరీ పరంగా లేకుండా నడుస్తుంది. స్టోరీ ఏం లేదా? స్టోరీ మామూలుగా ఉంది కానీ నడుస్తుంది. టైం పాస్ అయిందా మరి? పక్కా టైం పాస్ అన్న. బేసిక్గా అనిల్ రావిపూడి దొరకడు, సైలెంట్గా వస్తాడు, సంక్రాంతి మూవీ హిట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సో చాలా బాగుంది, ఫ్యామిలీస్ అందరు చూడాలి, బాగా నచ్చుతుంది. ఎక్కడ కూడా దొరకలేదా 2 hours 45 minutes? అస్సలు దొరకలే, అస్సలు చాలా ఫుల్. క్రింజ్ అంటారు కానీ క్రింజ్ కూడా లేదు, అసలు చాలా నీట్గా ఉంది, చాలా బాగా. సరే క్రింజ్ అనట్లేదు కానీ కొంత స్టోరీ లేదు అంటున్నారు. సంక్రాంతికి బేసిక్గా 3 గంటలు ఫ్యామిలీస్ అందరూ వచ్చి ప్రశాంతంగా నవ్వుకుంటే చాలు, అదే సినిమా. సో అది డెలివరీ ఇచ్చారు, ప్రశాంతంగా నవ్వుకొని వెళ్ళిపోవచ్చు. ఫుల్ అసలు చాలా నచ్చింది సినిమా. రాజసాబ్ బాగుందా, ఇది బాగుందా? రాజాసాబ్ అమ్మో చాలా కష్టమే, కానీ రాజాసాబ్ ఆల్సో ఇది గుడ్ ఫిల్మ్. మరీ అంత బాగాలేదు అని కాదు కానీ చాలా టెక్నికల్ స్టఫ్ ఎక్కువ ఉంది రాజాసాబ్లో. రాజాసాబ్ ఈజ్ అ గుడ్ మూవీ, కానీ విన్నర్ మాత్రం బాసే. రెండిట్లో విన్నర్ ఎవరు బ్రో? రాజసాబా? ఇదే మనశంకర్ ప్రసాద్. సూపర్ వి ఎంజాయ్ లాట్. చాలా రోజులైందండి ఇలా నవ్వుకొని, హ్యాపీగా ఉంది. సీట్లో అయితే కూర్చోలేదండి, సీట్లో నుంచో పెట్టేశారు. ఈవెన్ చిరంజీవి ఆసం అంటే ఆసం. 70 ఏళ్ళు అండి చిరంజీవికి. వి కాంట్ ఎక్స్ప్రెస్, ఎంజాయ్ చేయాలి అంతే. ఎవరు సాట్ అండి చెప్పండి. చిరంజీవి అంటే చిరంజీవి, జై చిరంజీవి. బ్లాక్ బస్టర్ అంటే ఫ్యామిలీ మూవీ, చాలా ఫ్యామిలీ మూవీ కదా, ఇట్స్ అ గుడ్ మూవీ. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తాం. మీరు అందరు వెళ్ళి చూడండి. దిస్ సంక్రాంతి కామెడీ ఎంజాయ్ చేస్తారా చిరంజీవి? వెంకటేష్ కామెడీ వాస్ గుడ్. లాస్ట్కి బాగా ఎంట్రీ వచ్చింది, బాగా బాగుంది. ఎలా చేస్తారు? ఎక్స్పెక్టెడ్ కన్నా చాలా బాగా చేశారు, బాగుంది. నాకు బాగుందండి, సినిమా బాగుంది. మొత్తం వెంకటేష్ క్యామియో కానీ లేకపోతే అనిల్ రావిపూడి మార్క్ అయితే కనిపించింది సినిమాలో. సంక్రాంతికి వస్తున్నాము, ఇది కంపేర్ చేస్తే 95% దాకా సంక్రాంతికి వచ్చిన దానిలానే ఉంది. అంటే స్టోరీ వైజ్ కాదు, అంటే కామెడీ చాలా బాగున్నాయి. మొత్తం గ్రేస్ చూపించాడు అనిల్ రావిపూడి, తన మార్క్ అయితే చూపించాడు. మేడం కామెడీ నీట్ గా ఉందా, క్రింజ్ కామెడీ పెట్టారా? లేదు కామెడీలో చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీ డీసెంట్ మూవీ, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. స్టోరీ కూడా ఉంది, కామెడీ, అన్ని ఆల్ ద థింగ్స్ విచ్ హ్యాస్ టు బి దేర్ ఇన్ అ మూవీ అన్నీ ఉన్నాయి. బాగుంది. విన్నారా చిరంజీవి? ఎలా ఉంది బ్రో మనశంకర్ ప్రసాద్? బాగుంది, చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి? హైలైట్ ఏం చిరు యాక్టింగే బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ పెద్ది. దొరికిపోయాడు అనిల్ రావిపూడి. దొరుకుతాడు అన్న ప్రతిసారి దొరకడు, అదంతే. దొరకడు అస్సలు. ఈసారి అయినా దొరుకుతాడేమో అని ట్రైలర్ చూసి అనుకున్నా, కానీ కష్టమే, దొరకడు. సీరియల్ ఎడిటింగ్ అన్నారు కదా బ్రో? లేదు మూవీలో మాస్ ఉంది. ఓకే, మూవీలో మాస్ ఉంది. కొట్టాడు ఖచ్చితంగా. ఎలా ఉంది మేడం సినిమా? సూపర్గా ఉంది సార్. కామెడీ చాలా బాగుంది, కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బాగా నవ్వించారు వెంకటేష్ చిరంజీవి? చిరంజీవి గారు బాగా నవ్వించారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. డైరెక్షన్ ఎలా ఉంది? అనిల్ రావిపూడి డైరెక్షన్ బాగుంది, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. బాగా హ్యాపీగా ఈ సంక్రాంతి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. కామెడీ మెగాస్టార్. బాగుందా పాప? సూపర్. బ్లాక్ బస్టర్ మేడం? ఎలా ఉందమ్మా? బాగుందండి, చాలా బాగుంది మూవీ. చిరంజీవి బాగా నవ్వించారా వెంకటేష్? ఇద్దరు బాగా నవ్వించారు, ఇద్దరు కలిసి కాంబినేషన్ ఇంకా బాగుంది. చిరంజీవి క్రేజింగ్గా పోలేదు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ విన్నారా? ఇద్దరు బాగుంది బాయ్ సినిమా, చూడొచ్చు, గుడ్. హైలైట్స్ ఆబ్వియస్లీ వెంకటేష్ గారు, చిరంజీవి గారు, అనిల్ రావిపూడి అంటే ఇంకా సినిమా హిటే. సాంగ్స్ కూడా ఓకే, కానీ మ్యూజిక్ నాకు తెలిసి తమన్ కానీ డిఎస్పీ కానీ తీసుకుంటే బాగుండు, బట్ ఇట్స్ ఓకే, పర్లేదు. యాక్షన్ ఉందా బ్రో? ఓన్లీ కామెడీ ఉందా? అది కూడా ఉంది. ఫ్యామిలీ అంటే మీ బదులు బాగా రక్తపాతం ఎక్కువైపోయింది కదా, అలా కాకుండా ఫైట్స్ ఉన్నాయి, డీసెంట్గా ఉంది ఫైట్స్, అంతా బాగుంది. ఆ మ్యూజికే నాకు ఎందుకో తమన్ని తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. డాన్స్ ఎలా ఉంది? అది ఆయన గురించి చెప్పచ్చు.
వేరే లెవెల్ అది. కంబ్యాక్ గట్టిగా ఇచ్చిండా? చాలా 2.5 years అది వచ్చింది సినిమా, బాగుంది. వింటేజ్ బాస్, పాతకాలం చిరుని చూసినట్టు అనిపించింది. చాలా బాగా తీశాడు, చాలా డబ్బులు ఖర్చు పెట్టుంటారు, చాలా బాగా అనిపిస్తుంది సినిమా కూడా. యంగ్ హీరోస్కి మళ్ళీ గట్టి కాంపిటీషన్ ఇస్తుంటా. సంక్రాంతి విన్నర్ ఇంకా ఇదే. ఎలా ఉందన్న? సినిమా చాలా బాగుందండి, మంచి ఫ్యామిలీ, పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి పండుగ లాంటి సినిమా, చాలా సీజన్ తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చింది. క్లీన్ కామెడీ, ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. వెంకీ వచ్చినప్పుడు మాత్రం మూవీ చాలా హైగా ఉంటుందండి, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడాల్సింది. సంక్రాంతి విన్నర్, బ్లాక్ బస్టర్ మూవీ. ఇదేనా విన్నర్? ఇదే పక్క విన్నర్. రెండో మూవీస్, అన్ని మూవీస్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాము, బట్ చిరుగారు వింటే చిరుగారు మాత్రం బ్యాక్ అండి, ఖచ్చితంగా చెప్పు. రాజసాబ్ బాగుందా, ఇది బాగుందా? రాజసాబ్ ఒక డిఫరెంట్ జోనర్ అండి, ఇది ఒక డిఫరెంట్ జోనర్, బట్ ఫ్యామిలీతో చూడాల్సిన 2 మూవీస్ చూడొచ్చు అండి.